ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని పాద సన్నిధికి రావడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రండి ఈరోజు వాక్య ధ్యానం కొరకు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనములను చదువుకుందాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగానో బలిగానో అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఈరోజు మనం ధ్యానించబోయే విషయం ఏమిటంటే అది పాప పరిహారార్థ బలి. ఈ బలి ఒక వ్యక్తి యొక్క పాపము కొరకు ప్రాయచిత్తం చేయడానికి అర్పించబడే అపరాధ పరిహారార్థ బలి అయి ఉన్నది. పాప పరిహారార్థ బలి అనేది సాధారణమైన పాపము కొరకు అర్పించబడేది. అదే సమయంలో ఈ అపరాధ పరిహారార్థ బలి ఒక విశేషమైన పాపపు పని కొరకే అర్పించబడేది. అయితే ఈ బలి ఎప్పుడు అర్పించబడేది అంటే ఒక వ్యక్తి జరిగిన విషయాన్ని తెలిసి కూడా దాన్ని తెలియజేయక దాచిపెట్టిన ఎడల కావచ్చు, మరియు ఏ అపవిత్రమైన వస్తువును ముట్టిన ఎడల కావచ్చు, లేదా మనుషులకు తగులు అపవిత్రతలో ఏదైనా అంటిన ఎడల కావచ్చు, ఒకనికి అపవిత్రత కలిగిన ఎడల కావచ్చు, పరిశుద్ధమైన వస్తువులను ఏ విధముగానైతే గౌరవించవలెనో ఆ విధముగా గౌరవించకపోయిన ఎడల కావచ్చు. ఈ విధమైన నిర్దిష్ట పాపాల కొరకే ఈ అపరాధ పరిహారార్థ బలి అర్పించబడేది. ఈ అపరాధ పరిహారార్థ బలిని అర్పించేటప్పుడు ఆ బలిగా అర్పించబడబోయే జంతువు అది మగ కావచ్చు లేదా ఆడది కావచ్చు, అలాగే పక్షుల నుండి కూడా అర్పించవచ్చు, లేదా గోధుమ పిండిని కూడా అర్పించవచ్చు. ప్రధానంగానైతే దోషరహితమైన అనగా నిర్దోషమైన గొర్రెపిల్లనే అర్పించవలసి ఉండేది. ఈ పాపం యొక్క తీవ్రతను లేక ఆ గంభీరత్వమును అర్థం చేయించుట కొరకు, అలాగే గ్రహింపచేయుట కొరకే ఈ అపరాధ పరిహారార్థ బలి అనేది అర్పించబడేది. అంతేకాకుండా బహుశా మనం పాపము చేసి ఉండకపోవచ్చు, కానీ ఒకవేళ ఇతరులు చేసిన పాపము మనకు తెలిసి కూడా ఆ పాపమును మనం దాచిపెట్టినట్లయితే మనం దేవుని ముందు దోషిగా ఎంచబడతాం. దీని నుండి మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఎంత దగ్గరగా గమనిస్తాడో లేక ఎంత దగ్గరగా శ్రద్ధ చూపుతాడో అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కేవలం మన క్రియల గురించి మాత్రమే కాకుండా మన హృదయంలో దాగి ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా పరలోకం గమనిస్తుందని మనం గ్రహించాలి. అయితే దహించు అగ్ని అయ్యున్న ఆ దేవుని నుండి ఎవరూ కూడా తప్పించుకోలేరు. ఒకవేళ మనం రహస్యంగా చేసిన పాపం కావచ్చు, లేదా బహిరంగ చేసిన పొరపాటు కావచ్చు, అది దేవుని చిత్తమునకు విరోధమైనప్పుడు మనం దేవుని దృష్టిలో అపరాధులముగానే ఎంచబడతాము. మన పాప స్వభావము నుండి మనల్ని విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు అపరాధ పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు. యేసు ప్రభువు బలి ద్వారా కేవలం పాప క్రియల కొరకు క్షమాపణ దొరకడమే కాకుండా ఒకప్పుడు మన జీవితంలో పాపము రాజ్యమేలుతూ దేవుని చిత్తానికి విరోధమైన క్రియలు మనతో చేపించే ఆ పాపము యొక్క బానిసత్వం నుండి కూడా మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. గనుక ఇక ఇప్పుడు మనం పాపం నుండి స్వతంత్రులమైనప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనకు ఒక క్రొత్త జీవితము అనుగ్రహించబడినందున మనం ఎంత జాగ్రత్తగా నడుచుకునవలెనో మనం గ్రహించుకోవాలి. అయితే మనం ఎవరైనా ఒక వ్యక్తి పాపం చేస్తుండగా చూసి ఉండవచ్చు, లేదా ఆ వ్యక్తి తప్పుడు మాటలే కానీ పాపపు మాటలే కానీ మాట్లాడుచున్నప్పుడు మనం విని మౌనముగా ఉండి ఆ వ్యక్తికి మనం ఆ పాపం గురించి వివరించకపోయిన ఎడల, లేదా అతనిని గద్దించకపోయిన ఎడల ఆ అపరాధము మనపై కూడా ఉంటుంది. గనుక సమాజంలో నీకు నాకు మనందరికీ కూడా ఎంత బాధ్యత ఉన్నదో అనే విషయం దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి, లేక మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఎదుటి వ్యక్తి తన జీవితమును దేవునికి సమర్పించుకున్న వ్యక్తి కాకపోవచ్చు, మనల్ని సృష్టించిన ఆయనే ఆ వ్యక్తిని కూడా సృష్టించి ఉన్నాడు. అందుకొరకే
ఎదుటి వ్యక్తి కూడా దేవుని యందు భయము కలిగిన జీవితాన్ని జీవించినట్లు మన జీవితము ఇతరులను ప్రోత్సహించే విధముగా ఉండాలి. ఆ విధముగా మనం జీవించాలి. ఒకవేళ మనం దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి సంతోషపెట్టే జీవితాన్ని జీవించినట్లయితే దేవుడు మనలను ఏ స్థానంలోనైతే పెట్టాడో లేదా ఏ స్థానంలోనైతే మనల్ని ఉంచాడో ఆ స్థానంలో ఎంతో మార్పు రావచ్చు. అంధకారంలో చీకటిలో ఉన్నవారు కూడా మన ద్వారా దేవుని ఆ దివ్యకాంతిని, ఆ దివ్య వెలుగును చూడగలుగుతారు. మరియు వారు పవిత్రతకు మరియు అపవిత్రతకు ఉన్న మధ్య తేడాను వారు దేవుని దృష్టితో అర్థం చేసుకోగలుగుతారు. పాపం అనేది ఒక వ్యక్తి నుండి మరొకరికి అతి త్వరగా వ్యాపించే ఒక భయంకరమైన వ్యాధి వంటిదై ఉన్నదని మనం గుర్తుంచుకోవాలి. బహుశా ఇలాంటి ఒక ఆలోచన మనలో రావచ్చు. మేము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి లోకం నుండి మమ్మల్ని మేము వేరు చేసుకోవాలా అని రావచ్చు. అయితే అలా కానే కాదు. మనం ఈ లోకంలో జీవించుచున్నాం, పాపభరితమైన వాతావరణంలో ఉంటున్నాం గనక ఒకవేళ మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునితో ఉన్న సంబంధాన్ని కాపాడుకుంటూ దేవుని చిత్తము చొప్పున నడుచుకున్నట్లయితే ఈ పాపపు వాతావరణంలో మనం ఉన్నప్పటికీ మనం ఆరోగ్యంగా ఉండేందుకు ఆ ఆత్మీయ జీవితమే మనకు సహాయం చేస్తుంది. మన సంకల్ప శక్తితో మనం పాపాన్ని ఎదిరించలేమనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. యేసు ప్రభువు జీవితాన్ని కాస్త మనం చూసినట్లయితే మనలాగే పాపభరితమైన ఈ లోకంలో ఆయన జీవించి ఉన్నాడు. అయితే ఆయన మాటల కంటే ఎక్కువ యేసు ప్రభువు జీవితం ఇతరులను తన వైపుకు ఆకర్షించింది. వారు క్రొత్త జీవితం ప్రారంభం కొరకు యేసు ప్రభువు యొద్దకు వచ్చేవారు. అయితే యేసు ప్రభువు వచ్చిన వారిని ప్రేమించేవాడే కానీ పాపముతో రాజుపడలేదు. అందుకే మన స్వభావం కూడా యేసుక్రీస్తు స్వభావం వలె ఉండాలని దేవుడు కోరుచున్నాడు. మనం పాపం పట్ల సానుభూతి చూపకూడదు, లేక కనికరము చూపవద్దు. అలాగే ఏదో ప్రదర్శనను చూసినట్టుగా చూడకూడదు. మనం ఎదుటి వ్యక్తికి వారి పాపం గురించి కానీ వారి పొరపాటు గురించి కానీ ఏదైనా చెప్పితే అభ్యంతర పడతారేమో అని అనుకుంటూ ఉంటాం. అయితే మనం పాపులను ప్రేమించాలి కానీ యేసు ప్రభువుల పాపాన్ని ద్వేషించే వారమై ఉండాలి. మనం సత్యం కోసం నిలబడటం వల్ల లోకం మనల్ని ద్వేషిస్తుంది. అయితే ఆ ద్వేషాన్ని స్వీకరించాలి. ఎందుకంటే మనం దేవుని ప్రేమతో నిండి ఉన్నందున ఈ లోకం మనల్ని స్వీకరించదు. అయినను మనం వీటన్నిటినీ సహించవలసిన వారమై ఉన్నాం. ఈ లోకము మన యేసు ప్రభువుతో ఏ విధముగా ప్రవర్తించినదో అదే విధముగా ఈ లోకం మనతో కూడా ప్రవర్తిస్తుంది. కాబట్టి మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేమిటంటే మనం ఇతరుల పొరపాటులను లేక వారి తప్పులను ఎత్తి చూపిస్తున్నప్పుడు మనం వారిని తీర్పు తీర్చుచు కాకుండా, వారిని నిందించుటకు కాకుండా, వారిని అభ్యంతరపరచుటకు కాకుండా మన మాట తీరు అవతలి వ్యక్తి తన పాపమును తన పొరపాటును గ్రహించి మారు మనసు పొంది తన జీవితంలో మార్పు చెంది ఆత్మీయంగా ఎదుగునట్లు ఉండాలి. లోకము పాపం చేసినప్పుడు వారి గురించి మనకు తెలిసినప్పుడు మనం వారి గురించి ఇది అపవిత్రమని దేని గురించి మనం మాట్లాడతామంటే కేవలం వ్యభిచారము, అత్యాశ లేక లోభము, విగ్రహారాధన చేయడం అనేవి మాత్రమే అపవిత్రమైనవని చెప్పుతాము. కానీ అవే అపవిత్రమైనవి కావు. కానీ సిగ్గుమాలిన అసభ్యకరమైన పనులు చేయడం, మూర్ఖపు మాటలు మాట్లాడటం, అపహాస్యం చేయడం, వెక్కరింతలు చేయడం ఇలాంటివి ఒక వ్యక్తికి సరియైనవి కావు. ఈ విషయాలన్నీ కూడా ఒక వ్యక్తిని దేవునికి దూరంగా ఉంచుతాయి లేక దూరం చేస్తాయి. అందుకే యేసు ప్రభువు మనం తినే ఆహారం మనల్ని అపవిత్రపరచదు గాని మనలో నుండి బయలువెళ్ళునవే మనల్ని అపవిత్రపరచునని ఎంతో స్పష్టంగా చెప్పాడు. మన నడవడి మీద లోకమంత దృష్టి పెట్టకపోవచ్చు, కానీ మనం దేవుని పిల్లలమై ఉన్నందున మన ప్రవర్తన మరియు మన వ్యవహారము ఇతరులకు ఒక గుణపాఠంగా ఉండాలి. మనం ఎలా నడుచుకోవాలో మనకు తెలిసి ఉండాలి. అందుకే మన ప్రవర్తన ఇతరులకు ఎంతో ఓదార్పునిచ్చే విధముగా, ఎంతో నెమ్మదినిచ్చే విధముగా ఉండవలెనని
మనం గుర్తుంచుకోవాలి. అయితే అపవిత్రుడైన వ్యక్తికి దేవుని రాజ్యంలో ఎటువంటి పాలిభాగం లేదని దేవుని వాక్యము స్పష్టముగా సెలవిచ్చుచున్నది. యేసు ప్రభువు యొక్క బలి మనలను పాపము నుండి విముక్తులను చేసినప్పుడు మన జీవితంలో జాగ్రత్తగా నడుచుకుందాం మరియు దైవిక స్వభావంలో మనం ఎదుగుదాం. రండి మనం ప్రార్థన చేసుకుందాం. కృపగల మా దేవా, నీ సన్నిధికి మేము రావడానికి అవకాశం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. ఈ రోజుల్లో మేము నీ వాక్యంను నేర్చుకుంటూ ఉన్నాం. ప్రభువా, నీ వాక్యం యొక్క లోతును అర్థం చేసుకుంటూ, మా కర్తవ్యమును అర్థం చేసుకుంటూ ఒక పరిశుద్ధమైన జీవితాన్ని మేము జీవించడానికి మాకు సహాయము చేయమని వేడుకుంటున్నాం. మా జీవితమును ఇతరులు చూసినప్పుడు వారు నీ వైపు ఆకర్షింపబడాలి. అందుకొరకు మా శరీరం, ప్రాణము, ఆత్మను నీ సన్నిధిలో సమర్పించుకొనుచున్నాం. సమస్త మహిమను నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు మధురమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఈ రోజులలో మన జీవితం ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండునట్లు, దేవుని మహిమ మన జీవితాల ద్వారా బయలుపడినట్లు దేవుడు మనకు సహాయము చేయునుగాక. దేవుడు మనందరినీ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. మన ప్రభువు అతి శీఘ్రముగా రానయున్నాడు. మారనాథ.